అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అన్నది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు బలహీనలుగా ఎంచబడ్డారో, ఎక్కడైతే చేతులు చాపి సహాయం కోసం ఎదురు చూశారో, ఏ స్థలాల్లో అయితే గుండెలు పగిలేలాగా ఏడ్చారో, ఆ స్థలాల్లోనే నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ప్రభు మనందరికీ దయచేస్తారు. ఈరోజు ఒక సేవకుడిగా నా ఆత్మీయ ప్రయాణంలో నాకు కలిగిన అనుభవంతో మీకు మాట చెప్తాను. ఆగొద్దు, ఆపొద్దు. ఏం ఆగకూడదో తెలుసా? దేవునితో మీకుండిన సహవాసం ఆగకూడదు. మీ ఆత్మీయ ప్రయాణం ఆగకూడదు. ఏం ఆపొద్దు తెలుసా? కన్నీటి ప్రార్థన ఆపొద్దు, ఉపవాస ప్రార్థన ఆపొద్దు, కుటుంబ ప్రార్థన ఆపొద్దు. ఎప్పుడైతే ఈ మాటలు మీరు అనుసరిస్తారో ఘనమైన విజయాలు ఖచ్చితంగా ప్రభు మీకు అనుగ్రహిస్తారు. దేవుని వాక్యంలో 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 7వ మాట మనం చదవగలిగితే, ఇశ్రాయేలులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు వినినప్పుడు ఫిలిస్తీయులు సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిస్తీయులకు భయపడి. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది, మన శత్రువులు ఎప్పుడు మన మీద యుద్ధానికి రావడానికి ప్రయత్నం చేస్తారంటే మనం ఎప్పుడు బలహీనంగా ఉన్నాం అప్పుడే. డబ్బు ఉన్నంత వరకు ఎవడు మనల్ని ఏమనడు, ఆరోగ్యం ఉన్నంత వరకు ఎవరు మనల్ని ఏమనరు. మనం బలహీనం అయిపోయినప్పుడే అందరూ మన మీద పడతారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మిస్పాలోకి వెళ్ళి అక్కడ నీళ్లు కుమ్మరించినట్లు కన్నీరు గారుస్తూ ప్రభు పాదాల దగ్గర పడి, అయ్యా నీ దృష్టిలో మేము పాపులమయ్యా అని పశ్చాత్తాపడుతూ వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఫిలిస్తీయులు దీన్ని అవకాశంగా తీసుకొని యుద్ధానికి బయలుదేరగా వీళ్ళందరికీ భయం వేసింది. కానీ ఇశ్రాయేలు ప్రజల్లో మెచ్చుకోదగ్గ విషయం ఏంటి తెలుసా? వారు దైవజనుడైన సమూయేలు దగ్గరికి పోయి అంటున్నారు, అయ్యా మీరు ప్రార్థన మానొద్దు, ప్రభు మనకి విజయం ఇచ్చేలాగా మీరు ప్రార్థన చేయండి అనగానే సమూయేలు దహన బలి అర్పించి ప్రార్థన చేస్తుండగా దేవుడు ఉరుములు కురిపించి వారిని తారుమారు చేయగా ఇశ్రాయేలు ప్రజలు ఘనమైన విజయాన్ని పొందుకోగలిగారు. బహుశా ప్రపంచం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనల్ని బలహీనులుగా ఎంచవచ్చు, మన ఓటములు చూసి మనల్ని బలహీనులుగా ఎంచవచ్చు, మన కన్నీరును చూసి బలహీనులుగా ఎంచవచ్చు, మనం క్రైస్తవులుగా బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్తుంటే మనల్ని బలహీనులుగా ఎంచవచ్చు. మనం బలహీనులం కాదయ్యా, ప్రభు మనల్ని బలపరుస్తాడు, ప్రభు మనకి ఘనమైన విజయాలు ఇస్తాడు. ఒకరోజు ఒక ఆయన అన్నాడు, నువ్వు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ నువ్వు బ్రతుకుతావు అనుకున్నావా? ఏమా మీరందరూ కన్నీరు కారుస్తే మీ అబ్బాయి బ్రతుకుతాడు అనుకున్నావా అంటే, నిజంగా గుండెలు చరుచుకొని చెప్పగలను, మా కన్నీటి వల్లే మేము బ్రతికాం, మా ప్రార్థన వల్లే దేవుడు మమ్మల్ని బ్రతికించాడు. మేము ప్రభు సన్నిధికి పోయి నీళ్లు కుమ్మరించినట్లు ప్రార్థన విజ్ఞాపన చేయగా వాటిని విన్న దేవుడు నూతన ద్వారాలు తెరిచారు. అందుకే నేను అంటాను, ప్రార్థన మానొద్దు, ఉపవాసం మానొద్దు, కుటుంబారాధన మానొద్దు, దేవునితో నీకున్న సహవాసం ఎన్నటికీ ఆపొద్దు. నీ ఆత్మీయ ప్రయాణంలో ఎన్నడూ వెనుకడుగు వేయొద్దు. ఆ ప్రయాణం ఆగకూడదయ్యా, ఎందుకంటే అదే మనకి ఘనమైన విజయాలు ఇస్తుంది. ఈరోజు నువ్వు విజయాలు పొందాలని ఈ మాటలు చెప్తూ దేవుడు మిమ్మల్ని దీవించుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.